హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానం 91వ కీర్తన 9, 10 వచనాలు. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడవైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారంను సమీపించదు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఈ కీర్తనకారుడైన మోషే మనకేం చెప్తున్నారు? మనకు దేవుడైన యెహోవా వారు మనల్ని ఆశీర్వదిస్తారు, ఏ తెగులును మన గుడారంను సమీపించదు, ఏ అపాయంను మనకు రాదు అని. సో మన జీవితాల్లో చూసుకుంటే మనం ఎల్లప్పుడూ దేవుడైన యేసు ప్రభువు వారిని నమ్ముతూ ఆయన సంఘంలో మనం భాగస్థులై ఎల్లప్పుడూ మనము ఆయనతోనే ఉంటే మనం గొప్పగా ఆశీర్వదింపబడతాము. మనకి ఏ అపాయము రాదు, ఏ తెగులు కూడా మన గుడారంను సంచరించదు. మనల్ని దేవుడైన యేసు ప్రభువు వారు అంతగా కాపాడతారు. మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి బాధను కలగకుండా, ఎటువంటి వేదనలు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవుడైన యేసు ప్రభువు వారు మనల్ని రక్షిస్తూనే ఉంటారు. కాబట్టి మనము ఆయనను నమ్ముతూ ఆయనకు మొదటి స్థానం ఇస్తూ మనము సంతోషంగా, ఆనందంగా ఆయనతోనే సమయం గడుపుతూ ఆయన పైన కీర్తనలు రాస్తూ మనము ఇతరులకు ఆయన గురించి తెలియపరుస్తూ మనము ముందుకు సాగాలి. అలాగ చేయడం వల్ల మనము గొప్పగా ఆశీర్వదింపబడతాము, ఎల్లప్పుడూ సంతోషంగా జీవిస్తాము. ఎటువంటి అపాయం రాకుండా, ఎటువంటి తెగులు కూడా మన గుడారం దాకా రాకుండా మనం ఎల్లప్పుడూ ఆయన ఇచ్చే ఆ రక్షణను పొందుకుంటూ సంతోషంగా జీవించగలము. సో మనం ఎల్లప్పుడూ సంఘంగా దేవుడైన యేసు ప్రభువు వారితోనే ఉందాము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొరాలకించే దేవ, యేసయ్య మేము ఎల్లప్పుడూ మీతోనే సంఘంగా ఉండుటకు మీరు మా కొరకై ఏర్పరచుకున్న ఆ ప్లాన్లోనే మేము ఎల్లప్పుడూ జీవించేందుకు, మేము ఎల్లప్పుడూ మీతోనే ఎక్కువగా సమయం గడుపుటకు, మీ గురించి ఇతరులకు తెలియపరుస్తూ, మీ కీర్తనలు ఇతరులు పాడేలాగా మేము రాస్తూ, అలాగే మేము సంతోషంగా ఎల్లప్పుడూ మీతోనే జీవించుటకు మాకు ఆ సామర్థ్యాన్ని దయచేయండి. ఈ వాక్యం వింటున్న అందరినీ ఆశీర్వదించండి. వారికి ఉండే ఇబ్బందులు, వేదనలు, రోగాలు, బాధలు, అప్పులన్నింటినీ తీసివేయండి. వారు కూడా మిమ్మల్నే తమ నిజరక్షకులుగా అంగీకరించేందుకు, మీ ఆశీర్వాదాలు పొందుకునేందుకు, మీరు ఇచ్చే ఆ సెక్యూరిటీని పొందుకునేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.